ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను సహస్ర ఎప్పటికీ భార్యాభర్తలం కాదు. ఎందుకు కారు విహారీ గారు? మీరు సహస్రమ్మ మెళ్ళో తాళి కట్టారు. ఆమె మెళ్ళో మీరు 3 ముళ్ళు వేశారు. లేదు, నేను సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు. విహారీ గారు, మీరెప్పుడు నిజమే మాట్లాడతారని నమ్ముతాను. దయచేసి నా నమ్మకాన్ని మీరు చెడగొట్టద్దు. లేదు కనకం, నేను చెప్తుంది నిజం. ఆ రోజు హాస్పిటల్లో నేను సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు. ఆ రోజు నేను 2 ముళ్ళే వేశాను. 2 ముళ్ళే వేశాను. 2 ముళ్ళే వేశాను. నేను 2 ముళ్ళే వేస్తే సహస్ర నా భార్య ఎందుకు అవుతుంది? అది పెళ్ళెందుకు అవుతుంది? తను నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకోవాలని చూసింది. నాకు ఆ టైంకి దేవుడు ఆ ఆలోచన ఎలా ఇచ్చాడో తెలీదు. నేను 2 ముళ్ళే వేశాను. బహుశా నీతో మన బంధం ముడివేసి నిన్ను నా భార్యగా ఆయన దీవించి అలాంటి ఆలోచన ఇచ్చుంటారు. లక్ష్మి, మనది అసలైన పెళ్లి. నువ్వే మా ఇంటికి అసలైన కోడలివి. నా పక్క నిల్చునే భార్యవి నువ్వే. ఇందాక నిజం తెలియగానే నీకు తెలియకుండా నీ మొహంలో ఒక చిరునవ్వు వచ్చింది చూడు. అది నీలో ఉన్న ప్రేమకి ఎగ్జాంపుల్. విహారీ గారు, అవన్నీ వదిలేయండి. నీకింత చెప్పినా కూడా అర్థం కావట్లేదా? విహారీ గారు, నాకు అర్థం కావాల్సింది, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సహస్రమ్మ మెళ్ళు మీరు ఎన్ని ముళ్ళు వేసినా, మీ మధ్య జరిగింది పెళ్లి కాకపోయినా, సహస్రమ్మ ఇప్పుడు గర్భవతి.